ఓసారి ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ ఇంటిని ప్రారంభోత్సవం చేయించుకుంటూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడిని పిలిపించి, హైదరాబాద్ నుంచి ఆయన వచ్చారు. రాజకీయ నాయకుడు ఆ ఇంటిని చాలా వైభవంగా గృహప్రవేశం చేయించుకోవాలని కోరుకున్నారు. ఆ రోజు నేనెందుకో అలా వెళుతుంటే ఆ ఇంటి యజమాని నాకు పరిచయం గనుక, అయ్యా మీరు కూడా రండి బాబు, మేము పలానోళ్ళని పిలిపించుకున్నాం, మీరు కూడా వచ్చి దీవించండి బాబు అన్నట్టుగా నన్ను పిలిచారు. నేను ఖాళీగా ఉన్నాను గనుక అటు వెళ్ళి కూర్చున్నాను. అంతలో వాళ్ళ గృహప్రవేశం సమయం వచ్చింది. ఏది గంటలు, నిమిషాలు, సెకండ్లు కూడా వాళ్ళు అవలంబిస్తూ ఆ ঘড়ি వచ్చేసింది, ఇక మీరు మా ఇంట్లోపలికి ప్రవేశించి ఆ దీపాన్ని వెలిగించి మా గృహప్రవేశం చేయించండి బాబు అని ఆయన్ని కోరుకున్నా. ఆయన వెళ్తుంటే నన్ను వెంట తీసుకెళ్లారు. నాతో మరొక 10 మంది వచ్చారు. 10 మంది అందరం వెళ్ళాం. ఆయన గారు ఆ దీపం దగ్గర నిలబడ్డాడు. అగ్గిపెట్టి ఇవ్వండి అని అడిగాడు. అగ్గిపెట్టి ఇచ్చారు. వెలిగిస్తున్నాడు, వెలిగించాడు. ఆ తరువాత ఈ దీపం వెలిగినట్లే ఈ గృహం వెలగాలి అన్నాడు. ఆయన ఇలా తిరిగిన వెంటనే దీపం ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయిందంటే, దీపం ఉంది, ఒత్తి ఉంది, కానీ ఆ ఇంటి యజమానుడు ఆ దీపానికి నూనె పోయడం మర్చిపోయాడు. దీపం ఆరిపోయింది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నేను కూడా వాళ్ళ ముఖాలు చూస్తూ నిలబడ్డాను. నా ప్రియమైన సహోదరులారా, మరి ఆ ఇల్లు ఏమైందో నాకు అర్థం కాదు, కానీ నేను ఆ ఇంటి విషయం పట్టించుకోలేదు. కానీ బైబిల్లో ఒక చక్కటి మాట దావీదు అనే ఒక భక్తుడు, కీర్తనకారుడు తన కీర్తనలో వ్రాస్తున్నాడు. ఆ కీర్తన బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 18వ కీర్తన 28వ వచనం నేను చదువుతాను. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 18:28 నా దీపము వెలిగించువాడవు నీవే. నాకో దీపము ఉంది, ఆ దీపాన్ని వెలిగించేవాడివి నీవే. నీవు వెలిగిస్తే నా దీపం ఆరిపోదు. నీ వెలిగించిన దీపాలు ఆరిపోవు. నేను వెలిగించబడాలి, ప్రకాశించాలి. అయితే అది నీ ద్వారానే జరగాలి. నా చీకటిని తొలగించి నన్ను వెలిగింప చేయువాడివి నీవే అని ఆయన కీర్తనలో, ఆయన ఈ కీర్తనలో ఈ పదాలు ఉపయోగించాడు. మరి ఏ రాగాన్ని ఆలపించాడో మనకు తెలియదు. ఆ రోజుల్లో టేప్ రికార్డు ఉంటే ఒకవేళ ఆయన పాడిన రాగం ఏదో మనకు తెలిసేది. ఎందుకో ఈ మధ్య ఈ వాక్యం మీద నా మనసు బాగా పడింది. మన దీపాలు వెలిగించేది ఎవరు? అనేకులు వెలుగుతున్నారు, కానీ వెలిగినంతసేపు కూడా వెలుగుతూ ప్రకాశించక మరి అంతలోనే ఆరిపోతూ ఉండటం మనం చూస్తున్నాం. నాకు అబ్బాయి తెలుసు. ఆ అబ్బాయి మోటార్ సైకిల్ కొన్నాడు. మెళ్ళో పులిగోరు వేశాడు.
ఓ బంగారు చైను తగిలించాడు. ఏ వేలుకి ఉంగరం వేయాలో తెలియదు, అన్ని వేళ్ళకి వేసాడు ఉంగరాలు. ఉంగరపు వేలేదో కూడా తెలియలే పాపం, అన్ని వేళ్ళకి వేసేసాడు, బొషనేలకు తప్ప. మహా అహంకారంతో, వయసు ఉంది కదండి, మంచి వయసు మీద ఉన్నాడు, నిగ మెరుస్తూ. వయసును బట్టి, డబ్బును బట్టి, బంగారును బట్టి, సంపాదించే అక్రమమైనటువంటి డబ్బును బట్టి, ఆస్తిని బట్టి విచ్చలవిడిగా వెలుగుతున్నాడు ఒక వెలుగు. మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడంటే ఆ ఊళ్ళో వాళ్ళు గడగళ్ళాడిపోయి, అరే వాడు వస్తున్నాడు రా బాబు, ఏం వెలుగుతున్నాడు రా ఎలుగు అంటూ అందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆడు ఎటు పోతాడో ఎటు వస్తాడో, అట్టోళ్ళకి పని బాటలు ఉండవు. తిరగడం తప్ప ఇంకొక పని ఉండదు, తినడం తప్ప ఇంకొక కార్యం ఉండదు, త్రాగుబోతనం తప్ప ఇంకొక సంగతి తెలీదు. అలా తిరుగుతూ ఉన్నాడు. ఏం వెలిగినా వెలుగుతున్నాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వాడు మాట అంటేనే హడలైపోతున్నారు. అంత నేను తప్ప ఈ ఏరియాలో ఎవడం లేడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక రోజున తెల్లవారేసరికి ఒక న్యూస్ వచ్చింది, ఒక వార్త వచ్చింది. అతన్ని ఫలానా వంతెన దగ్గర 3 ముక్కలు చేసి పడేశారు అని ఒక వార్త. మోటార్ సైకిల్ ముక్కలు చేశారు, తగలబెట్టారు అని వార్త. అందరు ఏమనుకుంటున్నారు తెలుసా? అబ్బా ఏం వెలిగాడురా, అప్పుడే ఆరిపోతాడని మనం అనుకోలేదురా. ఆరిపోయాడు, నిజమే ఆరిపోయాడు. ఆడి జీవం గాలిలో కలిసిపోయింది, శపించబడిన అనుభవంలోకి దాటిపోయాడు. జీవితం అంతా నరకాగ్నికి ఆహుతిగా మార్చబడ్డాడు. మనస్సును మార్చుకున్నవాడు కాదు. వయస్సుందని, బలముందని, ఆరోగ్యం ఉందని, డబ్బుందని, బలగం ఉందని విచ్చలవిడిగా ప్రవర్తించాడు. కానీ ఎంతో కాలం వెలగలేదు, ఆరిపోయింది ఆ దీపం. అలాగే కొన్ని కుటుంబాలు ఒక్క ఎలుగు వెలుగుతారు, ఆరిపోతారు. ఒక్క ఎలుగు వెలుగుతాడు, ఏదైనా రోగం వచ్చిందనుకో మనిషి కుళ్ళి కృషించిపోతాడు. మనుషుల జీవితం కానివ్వండి, కుటుంబాలే కానివ్వండి, గ్రామాలే కానివ్వండి, అవి పెద్ద ఫ్యాక్టరీలే కానివ్వండి, జీవితంలో అనేక విషయాలు చూస్తూ ఉంటాం. ఎలిగినంతసేపు ఎలుగుతానే ఉంటారు, అంతలోనే ఆరిపోతారు. కారణం ఏంటంటే ఎవరి ద్వారానో వెలిగించబడ్డారు గనుక ఆరిపోవడం సహజం. అందుకే విషయాలన్నీ క్షుణ్ణంగా ఎరిగిన దావీదు తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటా నిర్ణయం అంటే, నా దీపాన్ని వెలిగించువాడిది నీవే. ఎవడు వెలిగించినా ఈ దీపం ఆరిపోద్ది. నీవు వెలిగిస్తే ఎవడు ఆర్పలేడు. నీవు ఆర్పితే ప్రపంచములో ఎవడు వెలిగించలేడు. గనుక నీవు వెలిగించగలిగిన వాడివి, ప్రకాశింపచేయగలిగిన వాడివి. నా యొక్క దీపానికి ప్రకాశము నీవు మాత్రమే అనుగ్రహించగలవు. గనుక నా దేవా, నా దేవా, నా దీపాన్ని వెలిగించువాడివి నీవే అని తన నోరారా కన్ఫస్ చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా దీపాన్ని వెలిగించు అని అడిగామనుకో, అగ్గి పెట్టితే అని అనడు. ఎందుకంటే ఆయన దేదీప్యమానంగా జ్యోతిర్మయుడుగా వెలుగుతున్నవాడు. ఆయన నీ దీపం దగ్గరకు వచ్చి అలా వేలుతో అలా టచ్ చేస్తే, అలా ముడితే నీ దీపం గనగనలాడుతూ ప్రకాశమానమైన వెలుగు వచ్చేస్తుంది. ఒకవేళ నీవు వెలగకపోతే ఏం చేస్తాడో తెలుసా? వెలిగించిన తర్వాత ప్రకాశించకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ దీపంలో ఉన్న ఒత్తిని, నుసిగట్టిన ఒత్తిని కత్తిరించి పాడేస్తాడు. దీపాన్ని వెలిగించక మునిపే గమనించి దానిలో అభిషేక తైలాన్ని నింపుతాడు.
తైలం ఉందో లేదో చూస్తాడు. దీపం వెలిగిస్తే ప్రకాశిస్తుందో లేదో ముందుగానే గమనిస్తాడు. ఆయన ఎదుట ఏ దీపమో ఆరిపోవటకు వీలు కాదు. ఆయన జ్యోతిర్మయుడు. ఆయన దేదీప్యమానంగా వెలిగేవాడు, లోకాన్ని వెలిగించేవాడు, లోకాన్ని వెలుగులో నడిపించగలిగిన శక్తి సమర్థుడు. మీరు కావాలంటే చూడండి, ఏ గుళ్ళోకి వెళ్ళి చూసినా గుళ్ళో గర్భాలయం చీకటిగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అక్కడ ప్రమిదలు మాత్రమే వెలుగుతాయి. అక్కడ ప్రకాశమానమైన వెలుగు ఉండదు. అలాగే బ్రాందీ షాపుల్లో కానివ్వండి, బారుల్లో కానివ్వండి, దేదీప్యమానంగా వెలిగే ప్రకాశమానమైన వెలుతురు ఉండదు. కారణం, అల్లుడు వచ్చి తాగిపోతాడు, మామ వచ్చి తాగిపోతాడు. ఆడి మొహం ఈడు కనబడకూడదు, ఈడి మొహం వాడికి కనబడకూడదు. ప్రకాశమానమైన వెలుగు ఉండదు. ఇంకా నేను చెప్పదలుచుకుంటే, సినిమాకి వెళ్ళి చూడండి, దీపాలు ఆరిపోకుండా సినిమా వెళ్ళి వేయరు. సినిమా కనిపించదు. దీపం ఆరిపితేనే సినిమా కనిపిస్తుంది. అది చీకటిలో చిందులాడే బొమ్మలు. చీకటి సంబంధులు దాని కొరకు పరిగెత్తుతారు. వెలుగు సంబంధులు వాటిల్ని కోరుకోరు, ఆశించరు. చీకటి సంబంధులు ఎక్కడుంటారో చీకటి సంబంధమైన దురాత్మ శక్తులు వాళ్ళని ఆవరిస్తాయి, వాళ్ళని రోగాల మధ్యలోకి తీసుకెళ్లిపోతాయి, అసమాధానం కలుగు చేస్తాయి, మనిషి జీవితాన్ని వెలుగులో నడవనివ్వవు అపవిత్రమైన చీకటి శక్తులు. ఒకవేళ దీపం వెలిగించే సినిమా ప్రారంభించాడే అనుకో, సినిమా హాల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒరేయ్ దేహం మార్పురా అని అరుస్తారు. అరిచేటప్పుడు వాడు ఆ సందులో నుంచి చూస్తాడు, హాల్లో ఎందుకు అరుస్తున్నారు అని. ఆడికి అర్థమైపోయింది, ఒరు దీపం ఉందరా, దీపం ఆరిపోతేనేగా సినిమా పడేది, బొమ్మ పడేది, ఇలా మొహానికి ఆనందం వచ్చేది. చీకటిలో చిందులాడే వాటిని చూసి గుటకలు మింగి సంతోషించి ఆ విధంగా వేషం వేసి ఆ విధంగా ప్రవర్తించి ఎన్ని కుటుంబాలు ఈ రోజున నరకాగ్నికి దిగజారిపోతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. నా ప్రియమైన సహోదర సహోదరులారా, వెలుగై జ్యోతిర్మయుడై నిన్ను వెలిగించగలిగిన వాడు, నీ కుటుంబాన్ని వెలిగించగలిగిన వాడు, మరెప్పుడు ఆరిపోకుండా నీ కుటుంబాన్ని కాచి కాపాడగలిగిన శక్తి గలవాడు నజరేయుడైన యేసు. ఆ నజరేయుడైన యేసు నీ జీవితాన్ని ఈ రోజున వెలిగించగలిగితే ఆ వెలిగిన దీపం ఆరిపోదు. ఆయన వెలిగించక మునిపే నిన్ను పరీక్షిస్తాడు. ముసుగటిన నీ బ్రతుకుని కత్తిరిస్తాడు. నీ జీవితం వెలుగై ప్రకాశమానమై ఉండాలని హెచ్చరిస్తాడు. అంతేకాదు, మరొక మాట చెబుతాడు. నీ దీపాన్ని వెలిగించిన వెంటనే ఆయన నీకేం చెప్తాడో తెలిసినా, ఇదిగో నీ దీపాన్ని వెలిగించాడు, కంచం కింద గాని మంచం కింద గాని కొంచెం కింద గాని నీ దీపాన్ని పెట్టకు. అనేకులకు వెలిగించినట్లు దీపస్తంభం మీద నీ దీపాన్ని పెట్టు, చోటు చోటున పెట్టుకో. అనేకుడికి సాక్షిగా, సజీవ సాక్షిగా అనేకులు ఈ వెలుగులో ప్రవేశించినట్లు, వాళ్ళ చీకటి మార్గాలు మార్చుకునేటట్లు వెలుగై ఉన్న నీవు, వెలిగించిన నేను మహిమపరచబడినట్లు దీపస్తంభం మీదనే నీ దీపాన్ని వెలిగింపచేసి ప్రకాశింపచే. ఆ వెలుగులో అనేకులు నడవాలి. కొందరు ఈ దీపాన్ని కొంచెం కింద పెట్టుకుని వాళ్ళు ఆర్పుకుంటారు. సాతాను ఆర్పలేడు, ఏ శత్రువు ఆర్పలేడు, యేసయ్య ఆర్పడు. కానీ నీ అంతటి నీవే ఆర్పుకోగలుగుతావు. అది నీ వ్యక్తిగతానికి ఇచ్చినటువంటి స్వతంత్రత. దేవుడు దేవుడుగా ఉండేటట్లు
నీ స్వాతంత్రాన్ని ఆయన దోచుకోకుండా నీకో స్వతంత్రాన్ని ఇచ్చి ఆర్పితే నీవు ఆర్పుకోగలవు. ఎవడో ఆర్పలేడు నేను వెలిగిస్తే. గనుక నీవు ఆర్పుకుంటావో, నీవు దీపస్తంభం మీద పెట్టి సాక్షిగా అనేకులతో ప్రకాశిస్తావో, అది నీతో కూడిన స్వతంత్రత. నీ స్వతంత్రాన్ని, హక్కుని నేను దోచుకోనని చెబుతాడు. ఒకవేళ కొంతమంది కొంచెం కింద పెట్టారే అనుకోండి, ఆ దీపం ఆరిపోద్ది. మంచం కింద పెట్టారనుకోండి, ఆ మనిషి మంచం తగలబడిపోద్ది. అయితే నువ్వు ఎక్కడ పెట్టాలి? కొంచెం కింద పెట్టడము అనే దానికి అర్థం ఏమిటంటే, కొంచెం అనేది కొలతకి, ధాన్యాన్ని కొలుచుకునే దానికి ఉపయోగించేది కొంచెం. ధాన్యము కొలుచుకునే కొంచెం. ఇప్పుడు అనేక మంది జీవితాలలో ఆయన ఒకవేళ వెలిగిస్తే ఆ వెలిగిన దీపాన్ని దీపస్తంభం మీద ఉంచుకోకుండా అనేకుల్ని కొలవడం ప్రారంభించారు. నా భక్తి 3 కిలోలు. అదిగో నా ఎదురింట్లో ఉన్న ఆ మనిషి భక్తి 1 కిలో కూడా లేదో అని ఒకరినొకరు కొలవడం ప్రారంభించారు. నా దగ్గరకు వచ్చిన ఒక సహోదరి నాకు చెప్పింది, ఏసన్ గారు, మా ఊళ్ళో నుంచి మేము 10 మంది వస్తున్నాం. 10 మంది వస్తున్నామండి, ప్రార్థన చేసుకుంటున్నాం, వెళుతున్నాం. నాతో వస్తారు చూడండి, ఇంకొక మనిషి పొట్టిగా ఉంటుంది, 2 పిల్లల్ని తీసుకుని వస్తే ఆ మనిషి భక్తి గల మనిషి కాదండి. ఆ మనిషి వారానికి ఒక సినిమా చూస్తాడు అని చెప్పి తర్వాత ఏమంటుంది, నేను అట్లా చేయనండి, నేను నెలకొక సినిమా చూస్తానండి. వింటున్నారండి? ఈమె భక్తి నెలకొక సినిమా, ఆమె భక్తి వారానికి ఒక సినిమా. అట్లా కొలుసుకొని ఆమె జీవితం నాశనం అయిపోయింది, ఈమె జీవితము నాశనం అయిపోయింది. భక్తిని ఒకవేళ మీరు కొలవాలనుకుంటే కొంచెంతో కొలవనక్కర్లేదు. ఆలతో ఈలతో పోల్చుకొని నీ భక్తిని నీవు కొలుచుకోవాల్సిన అక్కర నీకు లేదు. ఒకవేళ కొలవాలంటే ఇదిగో జ్యోతిర్మయుడైన యేసయ్య దగ్గరకు వచ్చి నిలబడండి, అప్పుడు నీ భక్తి ఏంటో తేలిపోదు. దైవజనుడైన పౌలు తన భక్తిని గురించి ఒక రోజున చాలా మాటలు చెప్పాడు. నా అంతటి భక్తుడు ఈ ఏరియాలో ఎక్కడా లేడు. గమాలియేల్ అనే ఓ గొప్ప దైవజనుడి దగ్గర నేర్చుకున్నాను నేను. వేదాంతం తెలుసు, థియాలజీ, ఫిలాసఫీ తెలుసు. నేను ధర్మశాస్త్రం ప్రకారం నిష్కల్మషంగా బ్రతుకుతున్న పవిత్రమైన మనిషిని, తూచా తప్పకుండా అనుసరించే మహాభక్తుల్ని అని అన్నాడు. బాగానే నిజంగా అతను చెప్పిందంతా వాస్తవమే, నిజమే, అబద్ధం ఏమీ చెప్పలేదు. భక్తిగల మనిషి. అయితే ఎందుకో ఒక రోజున యేసయ్య ఎదుట నిలబడ్డాడు. యేసయ్య ఎదుట నిలబడేసరికి అతను భక్తుడు కాదు కదా, పాపి కాదు కదా, చీఫ్ సిన్నర్. బైబిల్లో రాసింది, దైవజనుడైన పౌలు ఒక రోజున యేసుక్రీస్తు ముందు నిలబడి తన దాన్ని పరీక్షించుకుని కొలుసుకొని చూసేసరికి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఏమని? నేను పాపులలో ప్రధాన పాపిని. మామూలు పాపిని కాదు, నేను నరహత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, ఇతరుల వస్తువులు ఆశించలేదు, ఇతరుల మనుషుల్ని నేను కోరుకోలేదు, పరస్త్రీతో పరపురుషునితో విచ్చలవిడిగా నేను బ్రతికిన వాడిని కాదు, నీచుడిని కాదు, నేను భక్తురాల్ని అని చెప్పుకునే వాళ్ళు యేసయ్య ఎదుట నిలబడితే మీరు ఎవరో మీకు తెలిసిపోతుంది. అయితే ఈ మనోళ్ళు యేసయ్య ఎదుట నిలబడటం ఆపేసి పక్కన పెట్టి మనోళ్ళు ఎవరు ఎదుట నిలబడతారంటే ఎదురులో మనకు కనబడుతున్న వాళ్ళతో పోల్చుకొని ఆ భక్తి కంటే నా భక్తి ఎక్కువ, ఆ కుటుంబం భక్తి కంటే మా కుటుంబం భక్తి ఎక్కువ, మేము 41గా సినిమా చూసేది, వాళ్ళు వారం చూస్తున్నారు అని ఒకరితో ఒకరు పోల్చుకొని కొంచెం కింద మీ జీవితాలను పెడితే మీ జీవితపు దీపము ఆరిపోతుంది. అందుకే ఆయన అన్నాడు, కొంచెం కింద పెట్టకండి, మంచం కింద పెట్టకండి, మంచం తగలబడిపోతుంది. నా ప్రియమైన సహోదరులారా,
మంచం అనేది నీ సుఖభోగానికి సూచన. కొందరు అటు తిరిగి వచ్చి మంచం ఎక్కుతారు, ఇటు తిరిగి వచ్చి మంచం ఎక్కుతారు. మంచం అంటే ఏంటో వాళ్ళకి అంత తృప్తి. అయితే బైబిల్ ఏమంటుందో తెలుసా? మంచం కింద నీ దీపాన్ని పెడితే ఆరిపోదు. మా దైవజనుడు ఒక ఆయన, ఒక గొప్ప దైవజనుడు, పరిశుద్ధుడు. నేను నా 17 ఏట ఈ దేవుని సేవ కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, నా 17 ఏళ్ల వయసు అప్పుడు, నాకు 17 ఏళ్ల వయసు అప్పుడు దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకొని బైబిల్ పట్టుకుని ప్రభువుని హత్తుకున్నప్పుడు ఆ దైవజనుడు నాకు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మంచం మీద పడుకొని నువ్వు నిద్రపోవద్దు అన్నాడు. అంటే నేల మీద పడుకోవాలా, చాప మీద పడుకోవాలా, లేదా చెక్క మీద, బెంచ్ మీద, టేబుల్ మీద పడుకోవాలా అని అడిగారు. అది కాదు బాబు, మంచం మీద పడుకొని నిద్రపోవద్దు అన్నాడు. నాకేం అర్థం కాదు. అయ్యగారు మీరు చెప్తున్నది ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కొంతమంది నిద్ర రాకపోయినా మంచం మీద పడుకొని నిద్రని రప్పించుకుంటారు. బాగా వినండి. మంచం మీద పడుకొని అటు తిరిగి ఇటు తిరిగి అది ఆలోచించి ఇది ఆలోచించి తర్వాత ఒక అరగంట తర్వాత, గంట తర్వాత నిద్రని రప్పించుకొని అప్పుడు నిద్రపోతారు కొంతమంది. అయితే నీవు అలాగే చేయొద్దు. మరి ఏం చేయాలి? నేను నిద్ర వచ్చేంత వరకు మోకాళ్ళ మీద ఉండు. నిద్ర బాగా వచ్చేసిన తర్వాత ఇక మంచం మీద పడుకోని మాత్రం నిద్రపోవద్దు. నిద్ర వచ్చిన తర్వాత పడుకో. మీకు అర్థమైందండి? అర్థమైందా? ఇప్పుడు నిద్ర వచ్చిన దాకా ఏం చేయాలి చెప్పండి. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసునా? శోధనలోనికి ప్రవేశించకుండా. నీవెందుకు శోధించబడుతున్నావో తెలుసునా? ప్రార్థన లేమి, మెలకువ లేనందువల్ల. ప్రతి చిన్నదానికి పెద్దదానికి విసుగు పొంది పనికి మాలిన దురాశలు ఏర్పడి నీచమైనటువంటి అలవాట్లకి లోబడి శిబించబడిన అనుభవాల్లో నీవెందుకు సాగిపోతున్నావో తెలుసురా? మంచం మీద పడుకొని ఎప్పుడో నిద్రపోతున్నా. అయితే మా దైవజనుడు మాకు చెప్పిన ఆలోచన ఏంటంటే, పడుకున్న తర్వాత నిద్రపోవద్దురా బాబు, నిద్ర వచ్చిన తర్వాత పడుకోరా అన్నాడు. అప్పటి వరకు ఏం చేయమంటావు? మోకాళ్ల మీద ఉండు. నా ప్రియమైన సహోదరులారా, సవినయంగా నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, మీ సహోదరులు ఒక సహోదరులాగా నీ కుటుంబాలలో ఉన్న శాపానికి కారణం ఏంటో తెలిసినా నీవు మోకాళ్ల మీద ఉండకపోవడం. నీ జీవితంలో జరుగుతున్న శాపం, రోగం, నింద, అవమానం, ఆర్థిక వ్యవస్థలో శాపం నీవు అనుభవిస్తున్నావు. కారణం ఏమిటి? యేసు ప్రభు చెప్తున్నాడు, పేతురు నువ్వు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనలో మెలకువతో ఉండు. నువ్వు మెలకువతో ఉండకపోతే సాతాను నిన్ను జల్లిస్తాడు. జల్లెడలో జల్లించినట్టు జల్లిస్తాడు. చాగలో వేసి నిన్ను జల్లిస్తాడు. నువ్వు శాపంగా మారిపోతావు. నన్ను ఎరగని అబద్ధం చెబుతావు. నేను ఎవరో అన్నట్టుగా నన్ను దూషిస్తావు. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయి. ఇప్పుడు మన వాళ్ళ సంగతి ఎలా మారిపోయిందంటే, 24 గంటలు తిండి పెట్టి నిద్రపోమంటే, తిండి ఫుల్లుగా పెట్టి నిద్రపోండిరా బాబు అంటే ఇక పని పాట లేకుండా నిద్రపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే శాపం అనేకుల జీవితాల్ని ఆవరిస్తూ ఉంది. నీ కుటుంబంలో నీ పిల్లలు విచ్చలవిడైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? తల్లివిగా తండ్రివిగా పిల్లల వల్ల నీవు మోకరించి ప్రార్థన చేయకపోవడం. ఎంతసేపు సంపాదన మీద పడడం, అక్రమంగా ఎక్కడైనా ఏదైనా సంపాదన దొరికితే తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం, అక్రమ సంపాదన కొరకు ఆశలతో అరువు శాస్తూ పరిగెత్తడం. నీ దీపాన్ని ఆయన వెలిగిస్తే అది వెలుగుతుంది. నీ పిల్లల జీవితాన్ని ఆయన వెలిగిస్తే నీ పిల్లలు ప్రకాశమానంగా సాక్షిగా మారుతారు. లేకపోతే పోలీస్ స్టేషన్లలో దెబ్బలు తింటారు.
లేకపోతే మనుషులతో దెబ్బలు తిని వస్తారు. ఏ రోజు ఏ సందర్భంలోనూ ఎక్కడో ఒక దగ్గర కాళ్ళు చేతులు ఇరగొట్టబడతాయి. నీవు మోకరించకపోతే నేను నీ దీపాన్ని వెలిగిస్తాను. ఈ రాత్రి నీవు సాక్షిగా దీపస్తంభం మీద ఉంచి అనేకులకు సాక్షిగా బ్రతకాలని నిర్ణయిస్తే నీ కుటుంబాన్ని నేను వెలిగించి ప్రకాశింపచేసి సాక్షిగా స్థిరపరుస్తాను. ఈ రోజున అనేక మంది చెప్పేది ఏమిటో తెలుసా? అయ్యో, ఒకప్పుడు యేసుప్రభుని నమ్ముకుని ఇంట్లో మేము దీపం వెలిగించుకొని చుట్టూ కూర్చొని బైబిల్ పెట్టుకుని ప్రార్థనలు చేసిన రోజులు ఉన్నాయ్యా. ఒకప్పుడు ప్రార్థన చేసామయ్యా. కుటుంబ ప్రార్థన చేసుకుని మేము అన్నం తినేవాళ్ళం కాదయ్యా. ప్రార్థన చేయకపోతే మా పిల్లలకి మేము అన్నం పెట్టేవాళ్ళం కాదయ్యా. ఇప్పుడు ఏమైందంటే ఇక మాకు అన్నం అవసరం లేదండి, ఇప్పుడు ఇక ప్రార్థన అవసరం లేదండి. మేము మా పిల్లలు కుటుంబాలతో సినిమాల చుట్టూ తిరుగుతున్నామండి. నేను పేకాటికి వెళ్తానా? నా భార్య పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్తుందా? దాని శాపం దాందే, నా శాపం నాదే. అప్పుల భారం, వడ్డీ కట్టలేక కష్టార్జితమైన డబ్బును తీసుకెళ్లి వడ్డీని కడుతూ ఒక ప్రక్కన రోగాల మధ్యలో డాక్టర్లు మేపుతూ రోగాలమయమై శాపాన్ని అనుభవిస్తున్నాం బాబు. మా దీపాలు ఆరిపోతున్నాయి, కుటుంబాలు ఆరిపోతున్నాయి, జీవితాలు ఆరిపోతున్నాయి. మేము బ్రతకడం అనవసరం అనిపిస్తుంది. ఏ క్షణమో ఆత్మహత్యకు తెగించే రోజులు వస్తున్నాయి. జీవితం అల్లకల్లోలంగా చీకటి మా జీవితంలో అలుముకొంది. నా ప్రియమైన సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ దీపాన్ని ఈ రోజున వెలిగించమని నీవు కోరితే నేను వెలిగిస్తాను. నీవు వెలిగించమని కోరుకోవాలంటే నీ దీపం ఆరిపోయిన సంగతి నువ్వు గుర్తించాలి. నీవు ఆరిపోయిన సంగతి గుర్తిస్తే, నిన్ను కోరుకుంటే నేను వెలిగిస్తాను. నేను బలవంతంగా వచ్చి నీ జుట్టుబట్టు పీకి నీ దీపాన్ని నేను వెలిగించును. నీవు అడిగితే వెలిగిస్తాను. వెలిగించిన దీపాన్ని నూనె పోసి ప్రకాశింపచేస్తాను. వెలగకపోతే కత్తిరించి, ముసుకట్టిన ఒత్తిని కత్తిరించి మరలా వెలిగిస్తాను. ఆర్పుటకి ఎవ్వడికి చేత కాదు, నీకొక్కడికే చేత అవుతుంది. నీవు ఆర్పుకుంటావో, నీ బ్రతుకుని వెలిగిస్తూ ప్రకాశిస్తావో, అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది అని ప్రభువు చెప్తాడు. కనుక ఈ రోజున నీ పరిస్థితి, నీ ఆరోగ్యం ఆరిపోయిందా? నీ ఆర్థిక పరిస్థితి ఆరిపోయిందా? నీ ఆహార పరిస్థితి, వైటమిన్స్ ఉండే బలమైన ఆహారం నీ బిడ్డలకు పెట్టుకోలేకపోతున్నావా? మంచి ఆహారం పెట్టుకోలేకపోతున్నావా? పిల్లలకి ఆరిపోయిందా నీ బ్రతుకు? ఒకప్పుడు మంచిగా తినదాని, ఇప్పుడు దరిద్రత అనుభవిస్తున్నావా? అయితే నీ దీపం ఆరిపోయిందా? చీకట్లో మనిషి తడువులాడుకుంటున్నావా? చీకట్లో ఉన్న నీ బ్రతుకులో నీ ఇంట్లోకి పాము వచ్చినా, కుక్కొచ్చినా, నక్కొచ్చినా నీకు అర్థం కాని పరిస్థితిగా మారిందా? ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో నీ ఇంట్లోకి. నువ్వు నిద్రపోతుంటే ఏం జరుగుతుందో, చీకట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? చెల్లి ఎవరో తల్లి ఎవరో తెలియట్లేదా? పక్కింటోడు భార్య ఎవరో, నీ భార్య ఎవరో నీకు అర్థం కావట్లేదా? చీకట్లో ఇష్టం వచ్చినట్టుగా చిందులాడుతున్నావా? అలాగైతే నీ దీపం ఆరిపోయింది. గుర్తించలేని పరిస్థితికి నీవు నీ జీవితాన్ని తీసుకుని వచ్చావు. నీ దీపం ఆరిపోయింది. ఒక రోజున ఒక సహోదరి తాను కష్టపడి సంపాదించిన డబ్బు ఒక చోట దాచుకుంటూ ఉంది. ఒక చోట ఇంట్లో దాచుకుందండి. ఎందుకో ఆ మనిషికి దాచుకున్న డబ్బుల్ని మాటి మాటికి లెక్క పెట్టుకుంటా ఉంది. నేను గుడ్లు పెడతదేమో, పిల్లలు చేస్తుందేమో అని అనుకుందేమో, పిచ్చిది. దాచుకుంది ఒక 10 నాణేలు. దాచుకున్నట్టే ఉంచుకొని ఏదైనా అవసరానికి తీసుకోవచ్చు కదా. అలా కాకుండా అప్పుడప్పుడు లెక్క పెట్టుకుంటుంది అనమాట. ఎందుకు మరి? ఈ డబ్బులు ఉండే వాళ్ళ సంగతి అంతే. అలాగే అప్పుడప్పుడు డబ్బులు లెక్క పెట్టుకుంటారు, ఎందుకు అర్థం కాదు. సరే, లెక్క పెట్టుకుంది. ఉన్నట్టుకుండా ఒక రోజు లెక్క పెడుతూ ఉంటే 9 ఉన్నాయి, 10 తెలియదు. అమ్మో, నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, నా ఇంటి కాపులు వచ్చారు, ఎవరు దొంగిలించారు, ఈ తాళాలు అక్కడ పెట్టాను. పెద్ద గోల చేసేసింది. అప్పిచ్చిది గోల చేసేసింది. అంతలో నాలాగా ఒక దైవ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళాడు.
ఏంటమ్మా నీ గోల? ఏంటిది? వాళ్ళ మీద అనుమానం పడతావు, వీళ్ళ మీద అనుమానం పడతావు, అందరి మీద అనుమానం పడతావు. ఏం జరిగింది? ఏమిటి? అయ్యా, నేను దాచుకున్న ఒక నాణ్యం పోయింది బాబు. పోయిందా? మరి వెతికావా? వెతికాను బాబు. ఎలా వెతికావు? అదే ఎలా వెతికాడు? నా కళ్ళు పెట్టి ఎతికానండి. ఎలా వెతికావని అడుగుతావండి? నా కళ్ళు పెట్టి ఎతికాను. కళ్ళు పెట్టి ఎతకడం కాదు పిచ్చిదానా, దీపం వెలిగించి ఎత్తుకో. ఆమేన్, ఆమేన్. దీపం వెలిగించి ఎత్తుకో. నీ దీపం ఆరిపోయింది, అందుకే నువ్వు పోగొట్టుకున్నావు. దీపం వెలిగించి వెతుకో, నువ్వు పోగొట్టుకున్నది దొరుకుతుంది. దండం పెడతారు, నా దీపం ఎప్పుడో ఆరిపోయింది, అందుకే కాబోలు వెతికితే దొరకట్లేదు. సరే, దీపం మోకరించి ఉపవసించి ప్రార్థన చేసుకుని నా దీపం వెలిగించేవాడు నీవేనయ్యారంటే ఆయన దయదలిచి ఆ దీపాన్ని వెలిగించాడు. ఆ దీపాన్ని చేత పట్టుకొని ఈ అమ్మ ఎతికిందండి, ఎక్కడ కనిపించాడు. అంతలో ఆ దైవజనుడు వచ్చాడు. ఇంకో రోజు, అయ్యా నా దీపాన్ని వెలిగిస్తే దొరుకుతుంది నువ్వు చెప్పావు కదయ్యా. దొరకలేదు బాబు, దీపం వెలిగించిన దొరకలేదు బాబు. ఎతికావా? బాగాను ఎతికాను. మరి బీరువా కింద ఎతికావా? దీపం బీరువా కింద కట్టిపోద్దండి. మరి ఆ కొండల పక్కన ఎతికావా? కొండ సౌందుల్లో ఎతికావా? పెట్టి సౌందుల్లో ఎతికావా? అక్కడికి వెళ్తురు మాట్లేదండి. అక్కడికి వెళ్ళట్లేదు బాబు, దీపం వెళ్ళట్లేదు బాబు. అయితే ఒక పని చేయి, చీపరగడ్డి చేతిలో పట్టుకో. ఓ పని చేయి, చీపరగడ్డి చేతిలో పట్టుకో. చీపరగడ్డి ఎందుకండి? పట్టుకో చెబుతాను. దీపం ఎడం చేతిలో పట్టుకో, కుడి చేతిలో చీపురగడ్డి పట్టుకో. ఇక నెమ్మదిగా వంగి బీరువా కింద, ఆ అలమర కింద, ఆ కొండల్లో పెట్టి సొంతలో లావా బయటికే. అట్లాగయ్యా, ఈ వెలుగు అక్కడ ఆ లోపల వెలుగు పోనక్కర్లేదు. చీపరగట్టు పట్టి లాగు బయటికి, చీపరగట్టు పెట్టి పెట కొట్టిందండి. కొట్టక ముందు గల్లుమని బయటకు వచ్చింది. అయ్యా దొరికింది. ఎప్పుడు దొరికింది? చీపరగట్ట దెబ్బ తగిలితే దొరుకుతుంది. చీపరకట్ట దెబ్బ తగలకపోతే, చీపురు దెబ్బ తగలకపోతే దొరకదు. ఓ ప్రక్కన దీపము, మరో ప్రక్కన చీపురు దెబ్బ తగలాలి నీ మొహానికి. అంటే అర్థం ఏమిటి చెప్తాను వినండి. చీపురు అంటే అర్థం ఏంటో చెప్తాను వినండి. నేను ఒక రోజున మా ప్రార్థనా మందిరంలో వాక్యం చెప్తున్నా. మా ప్రార్థనా మందిరానికి ఒక అంకుల్ వస్తాడు. ఆయన అంటే నాకు మహాప్రాణం. మా చెన్నాయనలాగా ఉంటాడండి. ఆయనకి నా మీద మహాప్రాణం. ఆయన ఎంత ప్రేమగా నన్ను చూస్తాడంటే అంత ప్రేమగా చూస్తాడు. కుటుంబం ప్రార్థనకు వస్తా పోతా ఉంది. ఒకరోజు వాక్యంలో నేనేం చెప్తున్నానో తెలిసినా, కొంతమంది భక్తిగానే ఉంటారు, భక్తిగా ఉన్నట్టు నటిస్తారు, వేషధారులుగా కనబడతారు. చిన్నిల్లు పెద్దిల్లు అని ఇక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉంటుంది కొంతమందికి. వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడవు, బాగుపడవు అని వాక్యపు వెలుగులో నుంచి వాక్యాన్ని చెబుతా వస్తున్నా. ఆ సమయంలో ఈయనకి తగిలినట్టుంది, చీపురు దెబ్బ తగిలినట్టు ఆ వాక్యం. ఆయనకి ఇద్దరున్న సంగతి నాకు తెలియదు, ఆయనకి చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఉన్న సంగతి నాకు తెలియదు. ఈయన ఇక్కడ ఇంట్లో ఉంటాడు, ఎలానే పోషిస్తాడు. ఆ ఇంటికి పోయి ఆ పిల్లకి ఫీజులు కడతాడు, ఆ పిల్లకి పెళ్లిళ్ళు చేసి వస్తుంటాడు అంటే నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం చీపురు దెబ్బ తగిలినట్టు మొహానికి తగిలేసరికి పక్కనున్న ఆయనతో అన్నాడంట, ఎవరికి ఎంతమంది ఉంటే యేసయ్య గారికి ఎందుకో మమ్మల్ని ఇటు బతకనీడా అన్నాడట. మమ్మల్ని ఇటు బతకనీడా, ఎవరికి ఎంతమంది ఉంటే ఈయనకి ఎందుకంట యేసుప్రభు మాటలు చెప్పాను అంటే. యేసుప్రభు మాటలు అంటే ఆయన దృష్టిలో ఏంటో తెలిసినా, మరియమ్మ కొడుకు, కార్పెంటర్ పని చేశాడు వాళ్ళ నాయన. ఏమండి, గుడ్డోని బాగు చేశాడు. ఇట్లాంటి వాళ్ళు చెప్పమను యేసుప్రభు గురించే. ఇవన్నీ ఎందుకో, ఎవరికి ఎంతమంది ఉంటే ఆయనకి ఎందుకంట అంత కొనుక్కుంటా ఉన్నాడు. మరలా నేనేదో మాట చెప్పేసరికి మరలా ఇటువైపు తగిలినట్టుంది ఫటామని. ఇక కూర్చోలేక ఆ దెబ్బకి లేచాడు, పైకి లేచాడు.
లేచి ఇగో ఈ బైబిల్లో ఈ పాటల పుస్తకం నా భార్య పిల్లకి నేను పోతున్నా అని పక్కనోడికి చెప్పి అదే పరిగెత్తాడు. మిట్ట మధ్యాహ్నం 1 గంట నేను వాక్యం చెప్తానేమన్నా ఈయన లేచి వెళ్ళిపోయాడు. నాకు ఇవ్వాలని ఆ రోజు 1000 రూపాయలు తెచ్చాడంట కానుక ఇవ్వాలని. ఇంకెందుకు ఇస్తాడు? చీపురు దెబ్బ పెటాన్ని తగిలితే ఇంకెందుకు ఇస్తాడండి? తీసుకొని ఆ 1000 రూపాయలు కూడా తీసుకుని అన్యాయంగా పోగొట్టుకున్నాడు. ఏసన్న 1000 రూపాయలు ఈ రోజు నేను ఇచ్చేవాడిని, ఈ వాక్యం చెప్పినందువల్ల నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు వెళ్ళిపోతున్నాడు. పోతూ ఉంటే ఏం జరిగింది? ఒకడు ఎవరో కారు నేర్చుకుంటా ఎల్బోర్డు తగిలించుకొని తిన్నగా ఈయన మీదకి ఎక్కించాడు. పడడం చెవులో ముక్కులో రక్తం కాయింది. ఒక కాలు ఇరిగిపోయింది, పటామని ఇరిగిపోయింది కాలు. ఇక ఆయన్ని తీసుకెళ్లి ఆ కారుడే అక్కడ తీసుకెళ్లి హాస్పిటల్ అంతా చేర్చి తనకు కొంచెం స్పృహ వచ్చిన తర్వాత చెప్పి పంపిస్తే ఇంకా వీళ్ళు ప్రార్థనలోనే ఉన్నారు. ముగించుకుంటున్నాం, మేము ప్రార్థన ముగించుకుంటున్నాం. ఆదివారం ప్రార్థన ముగించేసరికి భార్య పిల్లలకి చెప్తే వాళ్ళు హడావుడిగా పరిగెత్తి వెళ్ళిపోయారు. నాకు చెప్పి ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే భార్య భర్తలు పోయి నాయనో ఏమని అంటే ఏసన్న గారిని మొదలు పిలిపించండి అన్నాడంట. వాళ్ళు భార్యాభర్తలు చూసేదానికి వెళ్తే ఏసన్న గారిని పిలిపించండి అన్నాడు. వెంటనే కబురు వచ్చింది. నేను వెంటనే వెళ్ళా. ప్రార్థనలో కూర్చోకుండా లేచి వెళ్ళిపోయాడు, ఏం జరిగిందో అని చెప్పి నేను వెళితే నన్ను చూసి ఏం మాట్లాడలా, దండం పెట్టి దండం పెడతానే ఉన్నాడు. ఇవా ఆ సొక్కలో 1000 రూపాయలు నీతి అన్నాడు భార్యను. ఏంటి 1000 రూపాయలు కానుక ఇవ్వాలే, తర్వాత ఇస్తే లేవయ్యా ప్రార్థన చెప్పి ఇగా ముందు అయ్యా ఆ 1000 రూపాయలు తీసురా అన్నాడు. తెచ్చి భార్య చేతికి ఇచ్చింది. అయ్యా ఇదిగో 1000 రూపాయలు ముందు తీసుకుని తర్వాత ప్రార్థన చేయ్యా అన్నాడు. ఏంటి సంగతి అన్నా? ఏం చెప్తానయ్యా, ప్రార్థన చేయి, ఇది 1000 రూపాయలు తీసుకో అని 1000 రూపాయలు ముందుకు ఇచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకున్నాడు. తిరిగాను. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి చెప్పాడు, ఏమండి ఈయన గారు ఈ వయసులో ఉన్నాడు కనుక కాలు ఇరిగిపోయింది, ఇక మళ్ళీ కట్టుకోదు, ఇక ఇంట్లో నుంచి బయటకు పోడు. వింటున్నారా? ఇంట్లో నుంచి ఎప్పటికీ బయటికి పోడు. కుర్చీ వేస్తే కూర్చోని ఉంటాడు, ఇట్లా అన్నం పెడితే తింటాడు. ఇక అంతకు మించి ఏ ఇంటికి పోలాడు, ఏ దారికి పోలాడు, ఏ కొట్టుకు పోలాడు అని చెప్తే భార్య అంటదే ఇంకా అంతకంటే ఏం కావాలయ్యా, భార్య అంతకంటే ఏం కావాలయ్యా, ఇంట్లో ఉంటే నేను చూసుకుంటాను అయ్యా, ఆ ఇంటికి పోయే కదా ఈ గతి పట్టింది. ఇంకా డబ్బులు ఏదైనా, ఏ వ్యాపారం అయినా, ఏ డబ్బులైనా, ఏ పెన్షన్ అయినా ఇంటికే వస్తాయి. ఆ ఇంటికే భార్య పిల్లలకే ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఇంటికి పోయేదానికి వీల్లేదుగా, ఆ కొంపకు పోలేడుగా, ఎందుకంటే కాలు ఇరిచాడుగా దేవుడు. ఆ 1000 రూపాయలు ఇచ్చిన దాకా నిద్రపట్ల. ఎందుకంటే ఈ కాలు కూడా ఎరగతాదేమోనని భయం. ఆ రోజున ఆయనకి జరిగింది ఏమిటయ్యా నేను అడిగితే, అయ్యా చీపురు గడితో కొట్టావయ్యా, అది పెట ఒక పక్కన కొట్టావయ్యా, అటు ఇటు కొట్టావు, నాకు దెమ్మ తిరిగిందయ్యా, ఇక ఉండలేకపోయానయ్యా, ఈ గతి పట్టింది, కాలు ఇరిగింది, ఇక ఆ కొంపకి నేను బాగుంది అయ్యా అంటున్నాడు ఆయనే. నాకు నవ్వు వచ్చింది. అయ్యా ఇంత భక్తిగా పెదవాళ్ళు పట్టుకుని ప్రార్థనకు వస్తావే, నీకు అలవాటు ఉందా? మరి ఉందగా నీకు అటు చెప్పను వేసన్న గారు, నువ్వు శివనుడివే అంటున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. చీపురు దెబ్బ అనేది దేవుని వాక్యం చేత నీ గుండెల్లో, నీ మొహానికి, నీ శరీరం అంతా దెబ్బ పెటామని తగులుతా ఉన్నప్పుడు ఆ పోగొట్టుకున్నది ఏదో అది బయటకు వస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీపాన్ని వెలిగించిన యేసయ్య దేవుని వాక్యముగా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు, దేవుని వాక్యము నీ జీవితాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మూలల్లో చీకట్లో దాచబడి నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ మరలా వెలుగు చూసేటట్లుగా ఆ వాక్యము నిన్ను తీసుకుని వస్తుంది. నీ పాదాలకి వెలుగు ఆ వాక్యం. నీ జీవితాన్ని చక్కబెట్టుకునేదానికి
వెలుగు. ఇదిగో ఆ వాక్యం. ఆ వాక్యము వెలుగై శివుల దెబ్బలా నీకు తగిలి చీకట్లో ఉన్న నీ బ్రతుకుని వెలుగులోనికి తీసుకొని నీ జీవితంలో ఏమేమి పోగొట్టుకున్నావో ఈ రోజున ఒకసారి ఆలోచించుకుంటే, నీవు పోగొట్టుకున్నది అది ఏదైనా సరే అది వెలుగులోనికి వచ్చుటకు ఈ రోజున ఆయన వాక్యము చేత వెలుగులోనికి తెచ్చుటకు ఆయన ఆశతో కోరుకుంటున్నటువంటి రాత్రి ఈ రాత్రి. ఆరిపోయిన దీపాలను వెలిగించువాడు నజరేయుడైన యేసు. అయ్యా, నా దీపాన్ని వెలిగించమని నీ నోరారా కోరుకున్నట్లయితే, అయ్యా నా ఆరోగ్యాన్ని వెలిగించమని నీవు కోరుకున్నట్లయితే, అయ్యా నా పిల్లల జీవితాన్ని వెలిగించమని నీవు రాత్రి కోరుకున్నట్లయితే, అయ్యా నా ఆర్థిక పరిస్థితిని వెలిగించమని నీవు కోరుకున్నట్లయితే, ఆయన నీ ప్రతి కోణంలో ఆరిపోయిన నీ ప్రతి క్షణము నీ దీపాన్ని వెలిగించగలిగిన వాడు. నీవు పోగొట్టుకున్నది మరలా నీకు ప్రసాదించగలిగిన వాడు. ఓ గాడ్, ఓ థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ మాస్టర్, ఓ థ్యాంక్ యూ లార్డ్. దీపాలను వెలిగించువాడా, జ్యోతిర్మయుడా, సకల ఈవులకు కారణభూతుడా, ఆది సంభూతుడా, యేసయ్యా. ఆకాశ మహాకాశమును సృష్టించిన వాడి, సూర్య చంద్రులను వెలిగించిన వాడి, నక్షత్రాలను కలుగ చేసిన వాడిని, నక్షత్రాలకు పేర్లు నిర్ణయించిన వాడిని, ఆకాశముని సింహాసనం, భూమిని పాదాలు పెట్టుకుని పాదపీఠం. ఇంతటి మహత్తరమైన దైవుని, దేవుణ్ణి, దేవశక్తిని ఎరిగిన ప్రజలారా, ఆయన నిన్ను వెలిగించుటకు సిద్ధముగా ఉన్న రాత్రి ఈ రాత్రి. నీ బ్రతుకుని చీకట్లో నీవు వెళ్ళపుచ్చుకుంటావు, సినిమాల చుట్టూ తిరుగుతావు, త్రాగుబోతువై పతనమవుతావు, పేకాడలో మునుగుతావు, రాజకీయాలలో నాశనమవుతావు. ఈ రోజు నిన్ను పరీక్షించుకునే రోజు. నీ దీపం ఆరింది. Thank you, Master. Thank you, Jesus. Thank you, Lord. I declare the power of God in the name of Jesus of Nazareth. Now it's kingdom. Come on, let's shake it. Oh, how wonderful. How marvelous. We worship. We honor. We magnify thy holy, holy, holy name. Kashani Makatya. Shala Baba Kamaki Mawari Kamaki.
Thank you, Master. Thank you, loving Heavenly Father. Thank you, Jesus. Jesus Christ. సుడిగాలిలోనైనా జడివానలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే వెలిగించిన దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. Glory. Amen.
దీపమై ఈ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై ఈ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ ఎలిగావు నిండుగా చేశావు పండుగ ఎలిగావు నిండుగా ఆ దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే 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 నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము గట్టిగా గట్టిగా మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీక్షుతున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీక్షుతున్నది రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా మోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా విశ్వాలలోనైనా ఆరిపోదులే ఆరిపోదులే నీవు వెలిగించినా నీవు వెలిగించినా నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము
ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యముల అధిపతివై ఆగని హోరులో ఆగిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యముల అధిపతివై పరాక్రమశాలివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా దీపము సయ్యాని నా దీపము సయ్యాని గాలిలోనైనా చడివానలోనైనా సుడిగాలిలోనైనా చడివానలోనైనా సుడిగాలిలో సుడిగాలిలోనైనా సుడివానలోనైనా నీవు వెలిగించిన Thank you, Jesus. Hallelujah. Thank you, Master. సుడిగాలిలోనైనా చడివానలోనైనా